బాగా బుర్రకెక్కించుకోండి సంగమా. మీరు కావాలంటే చూడండి, ఎక్కడ ఎవరు ఏది చెప్పినా మూలం ఇదే. పాజిటివ్లో తీసుకోండి, పాజిటివ్ని తీసుకోండి, నెగిటివ్ని బయటికి పంపించండి. చివరికి వాళ్ళు చెప్పేది ఇదే. వస్తాను, ఆ లైన్లో కూడా వస్తాను, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీరు అటు ఇటు వెళ్లకుండా క్రీస్తుని వెంబడించేటట్టుగా నేను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు యెహెజ్కేలు ప్రవక్తతో? ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? అయ్యా నాకు తెలియదు నాయనా, నీకే తెలుసు. అయితే ప్రవచనమెత్తి వాటితో ఇలాగ చెప్పుము, ఎండిపోయిన ఎముకల్లారా మీరు తిరిగి మళ్ళీ బ్రతుకుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యెహెజ్కేలు ప్రవచించగానే ఏమైంది? ఎండిపోయినటువంటి ఎముకలకి జీవమును అనుగ్రహించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. అది ఎండిపోయిన స్థలమైనా, ఎండిపోయిన స్థితి అయినా, ఎండిపోయిన కుటుంబమైనా, పాజిటివ్ కలిగిన మాటలు నీ నోటిలో ఉంటే, నీ నోటికి నా దేవుడు తోడై ఉంటే సాధన చెయ్యి, ప్రయత్నించు. మంచి మాట్లాడడం, మంచి పలకడం, దేవుని మాట మాట్లాడడం ప్రయత్నించి చూడు. అది ఎండిపోయినా సరే తిరిగి మళ్ళీ అవి బ్రతకగలవు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకో, తిరిగి మళ్ళీ వాళ్ళు చెప్పే పాయింట్ ఇదే. పాజిటివ్లోకి రండి. ఇది ఇప్పుడు మాట కాదు నాన్న, ఆదిలోనే మన దేవుడు పలికిన మాట. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఆయనే ఈరోజు నీలో నివసిస్తూ ఉండగా నీవెందుకు చీకటిని కోరుకుంటున్నావు? నీవెందుకు నెగటివ్ని కోరుకుంటున్నావు? నీవెందుకు అవదు అనుకుంటున్నావు? నువ్వెందుకు కాదు అనుకుంటున్నావు? నువ్వెందుకు ఇది జరగదు అనుకుంటున్నావు? జరగతాది, అవతాది, అవును ఖచ్చితంగా ఇది జరగతాది అని నువ్వు పలకగలిగితే, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండగా దేవుడి స్వరము, దేవుడి వర్డ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో వెలుగు కలిగెను. ఆమేన్, హల్లెలూయా. ఇవి బ్రతకగలవా అని ప్రవక్తను అడిగినప్పుడు ప్రవక్త నోటి చేత ఇది బ్రతకగలవు అని నువ్వు ప్రవచించు, నువ్వు మాట్లాడు అని దేవుడు నేర్పించినప్పుడు, ఆ ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా ఇవి బ్రతకాలి అని ప్రవచించినప్పుడు, అదిగో ఎండిపోయిన ఎముకలు సైతము జీవాత్మ కలిగి లేచి నిలబడ్డాయి. ఆమేన్. నీ నోటికి నా దేవుడు అంత పవర్ ఇచ్చున్నాడు.